ఈ బాబు రిషి రిషి సో అలా మొదలైంది మూవీలో మీరు నిత్య మీనన్ గారు మీ బాబుని చూస్తే నిత్య మీనన్ గారిని చూస్తే మీ బాబుని చూసినట్టు అనిపిస్తుంది అంటే ఎలాంటిది అది ఏంటంటే వాళ్ళిద్దరూ అసలు యాక్చువల్గా మాస్క్స్లో ఉండవు అనమాట. వాళ్ళు ఏ మనసులో ఏమనుకుంటున్నారో అవి అట్లా మాట్లాడతారు వాళ్ళు. అదంతే. మరి నిత్య గురించి అప్పుడు ఏదేదో వచ్చే చూసారు లాగా స్కాండల్స్ లాగా అలా అంటే అదేంటి అలా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటే దానికి తెలియని విషయం తెలియదు అండో కరెక్టే కదా. అంటే ఎవరైనా ఏమని అనుకుంటారేమో అని ఏం కాదనమాట. అదొక ప్యూర్ స్పేస్ నుంచి తను ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అది నేను రిషి దగ్గర చూస్తానన్నమాట. వాడు ఆ ప్యూర్ స్పేస్ నుంచి, అందువల్ల నాకు తెలుసు అనమాట నిత్య ఎందుకు అలా మాట్లాడుతుంది, ఎందుకు అలా ఉంటుంది అంటే వీడు అలాగే ఉంటాడు. ఓకే, సో అలా అలా కనిపెట్టారు. సేమ్ థింగ్. ఇప్పుడు ఇండస్ట్రీ అనగానే ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక చాలా మంది అంటే మీరు అన్నట్టు అంటే మాస్క్ లేకుండా అన్నారు కదా ఇప్పుడు మీరు మాట్లాడుతూ. సో మాస్క్ అనేది అందరూ చాలా వరకు ఈ మాస్క్ వేసుకొని తర్వాత నార్మల్ లైఫ్ లోని కూడా అదే కదా. మనం మామూలుగా అన్ని అనుకున్నవన్నీ అలాగే అందరితోటి మాట్లాడేయలేము. ఎందుకంటే నొప్పింపక తానవ్వక అని అంటూ ఉంటారు కదా. అది మంచిది కూడాను, అలా ఉండడమే మంచిది అన్నమాట. బట్ అలా లేకపోవడం అనే దాన్ని మనం తప్పుగా అనుకోకూడదు అనేది కదా. ఇట్స్ నైస్ టు హ్యావ్ దట్ ప్యూరిటీ కావాలి మనకి. కొంతమంది అలాగా ఉంటారు కదా, దాన్ని వాళ్ళని ఎంతసేపు ఎంతకాలం వరకు అలా ఉండగలిగితే అది బాగుంటుంది అని ఉండనివ్వాలి అనిపిస్తుంది నాకు ఎప్పుడు. ఓకే, అంటే మీరు అన్నది కరెక్టే మామ. అంటే ఇప్పుడు ఇంకో సైడ్ చూసుకుంటే అంటే పర్టికులర్గా ఇండస్ట్రీలోనే అప్పటి వరకు బాగుంటారు. సో మనిషి ఆ పక్కనకి వెళ్ళగానే ఇంకోలాగా మాట్లాడతారు. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు అంటే ఏమనిపిస్తుంది అంటే మీరు అసలు యాక్చువల్గానండి అక్కడి నుంచి నేను పక్కకు వచ్చేస్తాను అనమాట. బికాస్ ఇట్స్ వెరీ వెరీ అన్నెసెసరీ కదా, మన టైం వేస్ట్ యాక్చువల్గా చూసుకుంటే. ఇంకొకరి గురించి ఏదైనా మంచిది మాట్లాడుకోవడానికైతే మనకే మంచి వైబ్రేషన్స్ వస్తాయి. లేదు వాళ్ళ గురించి ఏదైనా ఇఫ్ డోంట్ యూ హ్యావ్ ది టు టెల్ దెమ్. ఇప్పుడు మీకు ఏదైనా వాళ్ళ గురించి ఏదైనా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు కానీ లేకపోతే ఏదైనా చేసిన విషయం మీకు నచ్చలేదంటే బెస్ట్ ఏంటంటే వాళ్ళతో చెప్పడమే కదా. నాకు ఇలా అనిపిస్తుంది, చేసుకోకపోతే దెన్ డోంట్ టాక్ అబౌట్ కదా. అది ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే మన గురించి ఏమవుతున్నారు అని ఒకసారి ఆలోచించామనుకోండి, దెన్ దాట్ విల్ బీ లైక్ యునో అది గాల్లో కలిసిపోతుంది. అలా కాకుండాను నేను చాలా హ్యాపీగా ఒక సిచ్యువేషన్ ఏంటంటే బాహుబలి షూటింగ్ టైంలోను వల్లి గారు, రమ గారును, యూనో రాజమౌళి గారు అందరూ కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఎంత పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఏమైనా జోక్లు చాలా టైం ఉంటుంది ఏదో లైటింగ్ జరుగుతున్నప్పుడు కదా. అప్పుడు నేనేమో అబ్జర్వ్ చేసినప్పుడు అనగా కరెక్టే కదా, ఇలాగే కదా మనం కూడా అనుకుంటున్నాం అని చెప్పేసి చాలా బాగుంటాయి అన్నమాట. ఆ టాపిక్స్ అన్నీ చాలా క్యూట్గా ఉంటాయి. వాళ్ళ ఫార్మింగ్ గురించి చెప్తూ ఉంటారు, అక్కడ జరిగిన కామెడీస్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో మనం యాక్చువల్గా మీరు చూస్తేనేమో వాళ్ళ గ్రోత్ కూడా దాన్ని బట్టి చూస్తుంటే అంటే ఎవరి మీద ఎట్లాంటి ఒక వాట్ యు సే నెగటివిటీని అందరికీ వస్తుంది. బట్ దాన్నేమో మనం పెట్టుకుని ఏం చేస్తున్నాం, ఆ నెగటివిటీని అందరికీ పంచుతున్నామా లేకపోతే అది పక్కన పెట్టేసి మనం అందరితో మాట్లాడుకునేటప్పుడు ఒక నైస్ వైబ్రేషన్స్ వచ్చేటట్టు మనం చేస్తున్నాం అనేది. ఆ ఒక వైబ్రేషన్స్ ఇంక మీకు ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అని అనిపిస్తుంది అనమాట నాకు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ డూ అండ్ ఐ సా ఇన్ బాహుబలి సెట్.